ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తుంది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే సాదాసీదాగా చూసేవాళ్ళు కూడా ఇప్పుడు తెలుగు సినిమా అంటే హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. దానికి కారణం రాజమౌళి. ఆ మాటకొస్తే సౌత్ ఇండియన్ సినిమాకి మంచి గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో శంకర్ కూడా ఉన్నారు. శంకర్, రాజమౌళిల వల్ల సౌత్ ఇండియన్ సినిమా ప్రపంచ పటంలో నిలవగలిగింది. ఇప్పుడు నాగ్ అశ్విన్ వంతు వచ్చింది. నాగ్ అశ్విన్ తన ప్రతిభతో మంచి హిట్స్ సంపాదించుకున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం కానీ లేకపోతే మహానటి కానీ. ఇప్పుడు ప్రభాస్ కల్కితో ఆ పేరును రెట్టింపు చేసుకున్నాడు, ప్రపంచ స్థాయి గుర్తింపుని పొందాడు. ఈ కల్కి సినిమాలో వాడినటువంటి వెహికల్ ఏదైతే ఉందో స్పెషల్ వెహికల్ బుజ్జిని కాకినాడ అయితే తీసుకొచ్చారు. ప్రమోషన్స్లో భాగంగా కాకినాడ SRMT మాల్లో దీన్ని ప్రదర్శించారు. దీన్ని చూస్తుంటే ఒక వెహికల్ లాగా లేకపోతే ఒక కార్ లాగా ఒక బైక్ లాగా లేదు, ఒక డిఫరెంట్ మిషన్ లాగా ఉంది. దానికి ఎదరైతే 2 చక్రాలు ఉన్నాయి, బ్యాక్ మాత్రం ఒక చక్రం ఉంది. చాలా హెవీగా ఉంది. నార్మల్గా బైక్ అనుకోండి చాలా సింపుల్గా ఉంటుంది, కార్ అనుకోండి చూడడానికి బడాగా ఉన్నా ఓకే పర్వాలేదు. ఇది ఒక బీస్ట్ లాగా ఉంది, ఒక పెద్ద మిషన్ లాగా ఉంది. సో దీన్ని చూసేందుకు వేలాది మంది అయితే కాకినాడ SRMT మాల్కి వచ్చారు. ఇది చెప్పాలి అనుకుంటే చాలామంది బైక్స్ మీద లేకపోతే ఉన్న కార్స్ని రీమోడల్ చేసి వాడతారు, కానీ ప్రత్యేకంగా ఒక మిషన్ లాంటి ఒక వెహికల్ని రెడీ చేయించాడు నాగ్ అశ్విన్. దాంతోనే అర్థమవుతుంది తన విజన్ ఎలా ఉందనేది. తాను ఏదైతే కలలు కన్నాడో అలాంటి వెహికల్ని అయితే తాను తయారు చేయించుకొని ఈ సినిమా కోసం ఉపయోగించాడు. ఒక స్టార్స్కి ఏ విధమైనటువంటి ఇమేజ్ అయితే ఉందో అలాంటి ఇమేజే ఈ బుజ్జికి కూడా ఉంది. దీన్ని చూసేందుకు కాకినాడ నుంచే కాదు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా SRMT మాల్కి వచ్చి దీన్నైతే చూస్తున్నారు. మొత్తానికైతే తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి తర్వాత నాగ్ అశ్విన్ కూడా అలాంటి ఈ కల్కి సినిమాని తీసి తెలుగు సినిమాని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. నాగ్ అశ్విన్ చాలా టాలెంటెడ్ దర్శకుడు. దానికి సంబంధించినటువంటి ప్రతిభ అయితే మనం చూసాం. ఎవడే సుబ్రహ్మణ్యం కానీ మహానటి కానీ సూపర్ డూపర్ హిట్స్. అలాగే దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక రకమైనటువంటి సృజనాత్మకత ఉంటుంది. ఇదైతే ఆ 2 సినిమాలకి కూడా భిన్నమైందని చెప్పుకోవచ్చు. హెవీ గ్రాఫిక్స్, భారీ స్టార్ క్యాస్టింగ్తో వచ్చినటువంటి ఈ సినిమా. స్టార్ క్యాస్టింగ్ అంతా ఒక పక్కన, ఈ బుజ్జి ఒక పక్కన. బుజ్జి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ SRMT మాల్ కాకినాడలోనివి. దీన్ని చూసేందుకు చాలామంది జనం అయితే వచ్చారు. ముఖ్యంగా యువత అయితే దీన్ని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు, ఫోటోలు దిగేందుకు ఎగపడుతుంది. మూవీ చూసినట్టుంది. కారు కూడా కుర్రపాడు. సినిమా సూపర్ భయ్యా, సినిమా సూపర్. ఎలా ఉందండి బుజ్జిని చూసారు కదా, సినిమాలో ఉందండి? అలాగే ఉంది. హీరో సూపర్ అన్న, సూపర్ బాగుంది. డైరెక్ట్ గా రియల్ గా చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్. ఎలా ఉందండి బుజ్జి? సూపర్ గా ఉందన్నా. ఓకే, రియల్ గా చూసారు కదా, సినిమాల్లో బాగుందా ఇక్కడ బాగుందా? రియల్ గా అదిరిపోతుంది. ఇక్కడ చూస్తుంటే అసలు దగ్గరికి వెళ్ళాల్సింది కదా, పంపించట్ల లోపల బాగుంటుంది. అసలు వెళ్ళవట్లేదు. ఎలా ఉందండి బుజ్జి? ఎలా ఉంది బుజ్జి? సూపర్ అన్న బుజ్జి. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇంకా ఓపెన్ చేయలే ఇప్పుడు.